మనం ఒక మ్యాటర్ డిస్కస్ చేస్తున్నప్పుడు మిడిల్ ఆఫ్ ది మ్యాటర్ మీరు ఇలాంటి మదర్స్‌కి ఒక స్కూల్ లాంటిది పెట్టి గైడెన్స్ ఇవ్వాలి అని అన్నారు. చాలా పెద్ద కామెంట్ అది. వై డిడ్ యూ మేక్ సచ్ కామెంట్? ఇట్స్ నాట్ గైడెన్స్ రూపా, ఇట్స్ గ్రూమింగ్. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు సంబంధాలు చూస్తున్నప్పుడు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని చూసో లేకపోతే తోటి ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చూసో ఏదైనా చూసో వాళ్ళ రిక్వైర్మెంట్ మనం ఇచ్చే చనువుని బట్టో ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు ఏ రిక్వైర్మెంట్లు చెప్తూ ఉంటారు. ఆ రిక్వైర్మెంట్స్ సెన్సిబుల్గా ఉన్నంత వరకు, సరదాగా ఉన్నంత వరకు, ముచ్చట్లుగా సాగినంత వరకు ఓకే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎ సీరియస్ కాన్వర్జేషన్ అండ్ డిస్కషన్, పేరెంట్స్ పిల్లలకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి, ప్రాపర్ ఛానల్లోకి వాళ్ళని తీసుకెళ్ళాలి. ఇప్పుడు పిల్లలు వచ్చి నేను అత్తగారి మామగారితో ఉండను అని అన్నారనుకో రూపా, అత్తగారి మామగారు రావడానికి ముందే వై డూ సెపరేట్ దెమ్ అండ్ టాక్. దాన్ని పేరెంట్స్ అలాగేనమ్మా నీకు తగ్గట్టు ఎదుగుతావు, నువ్వు బంగారాన్ని నువ్వేం కంగారు పడమాక, నీకు ఎట్లా కావాలంటే అలాగే చూద్దాము, ఏముంది కావాలంటే ఎల్లరికి తెచ్చుకుందాం, సరదా సరదాగా అనే మాటలు పిల్లల మైండ్లో తెలియకుండా సీరియస్ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్ నెంబర్ రూపా. ఇప్పుడు నువ్వుగా నేను కానీ ద వే వి గ్రూమ్ ద చిల్డ్రన్, దట్స్ హౌ దే కమ్ అప్. ఇప్పుడు కొందరు పేరెంట్స్ ఏంటంటే నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదమ్మా, హైదరాబాద్లోనే చూద్దాం, నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. ఒక సంబంధం కుదుర్చుకునేటప్పుడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ, ముఖ్యంగా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు, మనం ట్రెడిషనల్గా అమ్మాయిని అటు పంపిస్తామే కదా, అబ్బాయిని తెచ్చుకోవటం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అవి రేర్ ఇన్సిడెంట్స్ అండ్ రేర్ ఎక్సెప్షనల్ కేసెస్లో జరుగుతాయి, వాటి గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఆడపిల్లల పేరెంట్స్ కూడా నువ్వు హైదరాబాద్లోనే చూస్తాను నీకు సంబంధం, నువ్వు మా చుట్టూతో ఉండేలాగానే చూస్తాను, లేకపోతే నీకు మెడ్రాస్లో ఉండే అమ్మాయినే చూస్తాం, బెంగళూరులో ఉన్న వాళ్ళనే చూస్తాం, ఇలాంటివన్నీ వీళ్ళే సగం పిల్లల మైండ్లో పెడతా ఉంటారు. అదేమవుతుంది, ఆ క్రాప్ వేసిన సీడు అది అలాగే గ్రో అయ్యి దే డిసైడ్ టు దేర్ బ్రెయిన్, రేపు పెళ్ళైన తర్వాత ఈ ఊర్లోనే ఉండిపోతున్నాం, ఇక్కడే ఉండిపోతున్నాం అన్న ఒక మైండ్ సెట్తో ఉంటారు పిల్లలు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా విషయాల్లో నువ్వు మా అమ్మాయి బారుగా ఉంటుంది కాబట్టి మా అమ్మాయి కన్నా ఇంత ఎత్తున్న అబ్బాయి కావాలి, లేకపోతే నేను ఎంత ఇస్తున్నా కాబట్టి ఇంత ఉన్న అబ్బాయి, ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్న ఆలోచనలు. ఇట్లాంటి కొన్ని విషయాలు పిల్లల దగ్గర డిస్కస్ చేసే విషయాలు కాదు. మనం అనుకున్నప్పుడు పేరెంట్స్గా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, సింగిల్ పేరెంట్స్గా ఉన్న వాళ్ళ వరకు కానీ, వీళ్ళ ఎక్వైర్నెస్తో కానీ మాట్లాడతాం వేరే. కానీ పిల్లల మైండ్లో అట్లాంటివన్నీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకున్న థాట్ ప్రాసెస్కి ఇవన్నీ యాడ్ అయినప్పుడు రేపు సంబంధాలు తీసుకొచ్చినప్పుడు మనం కన్విన్స్ చేద్దాము, ఒప్పిద్దాము, మిగతా ఎన్ని బాగున్నాయన్నా వాళ్ళు ఒప్పుకోవటానికి ముందుకు రాదు. ఒకవేళ ఏదైనా ఒప్పించి మనం పెళ్ళిళ్ళు చేసినా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. అలాంటివి ఎన్ని ఎదురవుతాయి తెలుసా రూప. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ దేర్ వాజ్ ఎ బాయ్ ఫ్రమ్ ఒక స్టేట్, ఇంకొక స్టేట్లో ఉన్న అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి కూడా మా దగ్గర ఒక 23-24 ఇయర్స్ వచ్చినప్పుడే మొదలు పెట్టారు, కానీ హారోస్కోప్స్ అని లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల సంబంధాలు కుదరలా. ఒక 4 ఇయర్స్ అలాగే వెళ్ళిపోయిన తర్వాత ఒక టైరింగ్ పాయింట్కి వచ్చేస్తారు, వెక్స్ అయిపోయినప్పుడు ఈ వద్దనుకున్న సంబంధాలన్నీ చూసినప్పుడు వేరే స్టేట్ అయినా పర్వాలేదు కాంప్రమైజ్ అయిపోదాం అనుకుని ఆ పిల్ల ఒప్పుకోకపోతుంటే, లేదమ్మా కొన్ని రోజులైన తర్వాత ఆ బాబీ ఊరు వచ్చేస్తాడని చెప్పి కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసేసారు పేరెంట్స్. సో దిస్ గర్ల్ లైక్ ఇట్లాంటి కొన్ని మళ్ళీ పిల్లల మధ్యలో మిస్ అవుతాయి కదా కమ్యూనికేట్ చేసేటప్పుడు. వెళ్ళిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు వెనక్కి వచ్చేస్తామా, ఎందుకు వెళ్ళట్లేదని నాకు అసలు ఇద్దరి మధ్యలో గొడవలు లేవు. వెళ్ళిన హౌస్ మంచి ఫ్యామిలీ, ఆ పిల్లకి ఏ లోటు లేదు, షీఈస్ వెరీ హ్యాపీ దేర్. కానీ ఆ మైండ్ సెట్లో ఏంటి, ఎప్పటికైనా నేను మా ఊరు వెళ్ళిపోతున్నానన్న మైండ్ సెట్లోనే ఆ పిల్ల ఉంది. ఆ ఒక్క రీజన్ మీద ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్. ఈ పిల్లాడు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్పలేడు. ఉన్న ఊరిలో వ్యాపారం చేసుకునేవాడు ఉన్న వ్యాపారాలు వదులుకుని అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు? అదే కదా. అదేమైనా జాబ్ అయితే మేబీ హీ కెన్ ట్రై రీలోకేటింగ్ హిమ్సెల్ఫ్, ఏదైనా అప్లై చేసుకోవటం, అట్లాంటివి ఏదైనా మ్యారేజ్ కోసం, మ్యారేజ్ని సేవ్ చేసుకోవటానికి అట్లాంటి ఏదైనా ప్రయత్నాలు చేసినా అర్థం ఉంది. సో లాజికల్గా వాళ్ళు చెప్తున్నా కూడా పాపకి ఇది లాజిక్ అని తెలిసినా కూడా ఎంతసేపు మా పేరెంట్స్ నువ్వు వచ్చేస్తావని చెప్పారు. సో వెన్ ఎవ్రీబడి సాట్, ఫాదర్ కీప్స్ క్వైట్. వాళ్ళు అప్పుడు కూడా పిల్లని కన్విన్స్ చేద్దామన్నా పాప ఎదురు తిరిగింది. ఇంకెక్కడ పాప పెద్దదైపోతుంది కదా, లైక్ పెళ్ళయిన తర్వాత దే కన్సిడర్ దెమ్సెల్వ్స్ యాజ్ మెచ్యూర్డ్. ఫైనల్ గా డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు బలైపోయింది ఎవరు? పిల్లాడు కూడా, పిల్లాడి ఫ్యామిలీ కూడా. పిల్లకన్నా అబ్బాయి ఎక్కువ పిల్లని పేరెంట్సే బలి చేసినట్టు కదా రూపా, అన్వాంటెడ్ థాట్ ప్రాసెస్ లోకి తీసుకెళ్ళి. కానీ అసలు ఏమాత్రం సంబంధం లేని అబ్బాయి ఫ్యామిలీ సెకండ్ మ్యారేజ్ అబ్బాయి లాగా అయిపోతాడు. సెకండ్ మ్యారేజ్ అబ్బాయి లాగా అవ్వటానికి ముందు ద ట్రామా హీ మస్ట్ హావ్ గాన్ త్రూ, and even his own daughter, the trauma she went through. సో ఆ పిల్లని ఆ ప్రాబ్లంలోకి తీసుకొచ్చింది మనమే కదా. సో పేరెంట్స్కి ఆ గ్రూమింగ్ సెషన్ ఉండాలి అని నేను కాల్ ఎండింగ్లో అంటాక రీజన్ ఏంటంటే
తప్పు ఫస్ట్ ఇనీషియల్గా ఇంట్లోనే జరుగుతుంది. ఇలాంటి మైండ్ సెట్స్ అన్నీ క్రియేట్ చేసుకుని పిల్లల మైండ్లో పెట్టి సగం పాడు చేస్తుంది పేరెంట్సే. సో దే నీడ్ గ్రూమింగ్ సెషన్ మెనీ పీపుల్. తెలిసి తెలియక చేసే తప్పులు వేరు, తెలిసి చేసే తప్పులు పెళ్ళిళ్ళ విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ మైండ్లో ఉన్నవి కొన్ని ఆ లేత మనసుల్లోకి తీసుకెళ్ళకూడదు. పెళ్ళంటే ఇంపార్టెన్స్ ఏంటి, వెళ్ళిన చోట ఎలా ఉండాలి, అవతల వాళ్ళని మనలో ఎలా మమేకం చేసుకోవాలి, మనం వాళ్ళలో ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, కొన్ని అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ కానీ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ని కానీ ఎలా డీల్ చేయగలగాలి, ఇవన్నీ చెప్పి ధైర్యంగా ఒక సోల్జర్ లాగా తయారు చేసి, సోల్జర్ ఇన్ ద సెన్స్ వెళ్ళి ఫైట్ చేసే సోల్జర్ని కాదు, ఏ బ్రేవ్ హార్టెడ్ పర్సన్, సంబడి హూ కెన్ హ్యాండిల్ థింగ్స్, హూ కెన్ బి మోర్ మెచ్యూర్డ్, హూ కెన్ డీల్ విత్ ఇట్. అలా తయారు చేస్తే పిల్లల్ని వెళ్ళిన చోట వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. అంతేగాని అంతా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి గ్రీన్ ఎవ్రీవేర్ అని చెప్పి పెంచితే పిల్లలు హ్యాండిల్ చేసుకోలేరు. సో సి ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద లైఫ్ యూ లర్న్ అండ్ దెన్ ఫేస్ ద వరల్డ్. చదువుకునేది కూడా స్టెప్ బై స్టెప్ చదువుకుని మనం జాబ్కి వెళ్తాం, ప్రొఫెషనల్గా తీసుకుంటాం. మ్యారేజ్ అయినా అంతే, యు ఆర్ గెటింగ్ మెచ్యూర్ డే బై డే, లర్నింగ్ న్యూ థింగ్స్, లర్నింగ్ ప్రాక్టికల్ థింగ్స్ ఫ్రమ్ ద పేరెంట్స్, అండ్ దెన్ యూ గెట్ ఇన్ టు ఎ మ్యారేజ్. సో ఇవన్నీ వదిలేసి ఒక బ్యాడ్ లెసన్స్లోకి తీసుకెళ్ళి, బ్యాడ్ వే ఆఫ్ బ్రాటప్లోకి తీసుకెళ్ళి, ఇది బ్యాడ్ అనే వర్డ్ 100% నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే దట్స్ నోవేర్ గుడ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ, ఇట్స్ నోవేర్ గుడ్ టు ద అదర్ ఫ్యామిలీ, ఇట్స్ నోవేర్ గుడ్ టు ద సొసైటీ. సో పిల్లల్లోకి ఇట్లాంటి ఐ రియల్లీ మీన్ వాట్ ఐఎమ్ సేయింగ్. డోంట్ పుట్ టూ మెనీ థింగ్స్ ఇంటూ దట్ లైట్ బ్రెయిన్స్, లెట్ దెమ్ డీల్ విత్ ద సిచ్యువేషన్స్. సో అక్కడ వెళ్ళిన చోటల్లా సూపర్బ్గా ఉంటుంది, నేనున్నా నీకు ఎందుకు, నేను చూసుకుంటానంటారు. ఏం చూసుకుంటారు, డైవర్సులు చేసి వెనక తీసుకొచ్చుకుంటారు. నో, యు ఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద వర్స్ట్, ప్రిపేర్ దెమ్ ఫర్ ద గుడ్. సో దట్స్ మై రూల్ నెంబర్ 1 ఇన్ ఎ మ్యారేజ్ ఫ్రమ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో చూసారు కదండి, నవీన కాలంలో మేము మాట్లాడుకునే మ్యాటర్స్, టాపిక్స్ ఇవన్నీ కూడా ఎవరో ఒకరి లైఫ్లో చెప్పేవాళ్ళు లేక ఇబ్బంది పడే వాళ్ళకి చాలా ఉపయోగపడే విషయాలే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. తెలుగు వన్ రమ్మంది